ఇద్దరు ప్రయాణీకులు. ఒకానొకప్పుడు ఒక దర్జీ మరియు షూ మేకరు తమ గ్రామాలను విడిచిపెట్టి అదృష్టం కోసం పట్టణాలు నగరాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మీరు చూస్తున్నట్టుగా వారిద్దరూ ఒకరికొకరు భిన్నంగా ఉన్నారు. నువ్వు ఆ చెత్త చప్పుడు ఆపుతావా? ఇక మరి నీకంటే ఆ రాక్షసులే బెటర్ ఏమో అనిపిస్తుంది. శాంతంగా ఉండు సోదరా. ఉల్లాసంగా ఉంటూ పాడుతూ వెళ్లడం వల్ల మన మార్గం చిన్నదవుతుంది. పాటలు ప్రయాణాన్ని చిన్నగా చెయ్యవు, అవి మరింత బాధించేవిగా ఉంటాయి. నువ్వు బాగా అలిసిపోయావు. ఇదిగో, ఇది కొంచెం నీళ్లు తీసుకో. ఇది తాగితే నువ్వు హాయిగా ఉంటుంది. ఈ నీళ్లు అస్సలు చల్లగానే లేవు, చెత్తగా ఉన్నాయి. అలా ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ నడిచాక వారు ఒక చిన్న పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వారు తమ అదృష్టాన్ని ప్రయత్నించాలని అనుకున్నారు. దర్జీ సజీవంగా స్నేహపూర్వకంగా ఉన్నందున ప్రజలంతా అతని వద్దకు వచ్చేవారు. కోపంతో ఉన్నందుకు షూ మేకర్ వద్దకు ఎవరూ రాలేదు. ఇదిగో, దీంతో చొక్కా కుట్టించేయండి. సార్, అద్భుతమైన రంగు. ఈ రంగుతో ఉన్న షర్టును మీరు వేసుకుంటే మీకు చాలా బాగా సూట్ అవుతుంది. మీకు నిజంగా అద్భుతమైన రుచి ఉంది. థ్యాంక్ యూ. ఇది రేపటిలోపు రెడీ అవుతుందంటావా? ఓ, తప్పకుండా సార్. రేపటికల్లా నేను దీన్ని సిద్ధం చేస్తాను. మీరు ఈ చొక్కాలో ఎంతో అద్భుతంగా ఉండబోతున్నారు. నాకు కొత్త బూట్లు కూడా కావాలి. రేపటి వరకు అవి రెడీ అయిపోతాయంటావా? ఇలాంటి చెత్త పాదాలు మట్టితో నిండిన వాటికి షూస్ కుట్టాలంటే ఈ రోజు రాత్రంతా ఇంకా రేపంతా పడుతుంది. చింతించకండి మేడం, 2 రోజుల లోపలకల్లా మీ డ్రెస్ నేను సిద్ధం చేసి ఉంచుతాను. ఇంత అద్భుతమైన లేసిని నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. నువ్వెంతో సంతోషంగా ఉండే వ్యక్తివి. ఇదిగో, అడ్వాన్స్ తీసుకో. నాణాలన్నీ దర్జీ పర్సులో కనుక్కోమన్నాయి. అయితే షూమేకర్ వద్దకు ఎవరూ రాలేదు. షూమేకర్ దీన్ని చూసి దర్జీ అంటే అసూయపడ్డాడు. వెంటనే వాళ్ళు మళ్లీ పట్టణానికి విడిచిపెట్టి వెళ్లే సమయం వచ్చింది. పద మిత్రమా, ఇక సమయం అయింది మనం ఇక్కడి నుంచి బయలుదేరడానికి. అవును, మీరు అదృష్టవంతులు అన్ని చెప్పడం మీకు బాగానే ఉంటుంది. కానీ అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళినా నా దురదృష్టం నన్నే వెంటాడుతూ ఉంటుంది. అదృష్టం వస్తూ పోతూ ఉంటుంది మిత్రమా. మరేమో పక్క నగరంలో నిన్ను నీ అదృష్టం వరిస్తుందేమో చూద్దాం. నేను వెళ్ళి మన కోసం బ్రెడ్ ఇంకా భోజనం ఏర్పాట్లు చేసి వస్తాను. పద. గుర్తుంచుకో, మనం 7 రోజుల వరకు ఆహారం తీసుకువెళ్ళాలి. లేదు, పక్క నగరం చేరుకోవడానికి 2 రోజులు పడుతుంది. నేను ఒక షార్ట్ కట్ కూడా చూశాను. మరి మనం ఆ షార్ట్ కట్ లోనే ఎందుకు వెళ్ళకూడదు? మనం సీదా వెళ్తే మనకి 7 రోజుల వరకు పడుతుంది కదా సమయం. నిజానికి నేను కేవలం బెస్ట్ విషయాలనే నమ్ముతాను. అయితే మనం 7 రోజులకు సరిపడా బ్రెడ్ని నీకోసం తీసుకెళ్దాం, ఇంకా 2 రోజులకు సరిపడా బ్రెడ్ నా కోసం. కాబట్టి దర్జీ షూమేకర్ కోసం కూడా ఉదారంగా డబ్బు ఖర్చు చేశాడు. ఇద్దరూ తర్వాత పట్టణానికి బయలుదేరారు. వారు ఎంతో దూరం నడిచారు, మార్గాన్ని కోల్పోయారు. అప్పుడు వారు నగరానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దర్జీ 2 రోజులకు మాత్రమే రొట్టెలు తెచ్చినందున వారికి ఆహారం అయిపోయింది. అదే చివరిగా మిగిలిన నా బ్రెడ్ మిత్రమా. మనం కోల్పోతామని నేను ముందే నీకు చెప్పాను, అయినా నువ్వు ఆ కారణం విననే లేదు. ఈ అడవే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది మిత్రమా. పద, మన ప్రయాణం మొదలు పెట్టాలి. వారు మరో 2 రోజులు నడిచారు. ఆ తర్వాత మరో 2 రోజులు షూమేకరు మనస్ఫూర్తిగా రొట్టెను తిన్నాడు. కానీ దర్జీకి ఏమీ లేదు. దర్జీ అలసిపోయి ఆకలితో ఉన్నాడు. 3వ రోజు అతను దాన్ని తీసుకోలేదు. షూమేకర్ను అభ్యర్థించాడు. సోదరా, దయచేయి, నువ్వు నీ బ్రెడ్లో కొంచెం నాకు ఇవ్వగలవా? నాకు చాలా ఆకలిగా ఉంది. నేను 2 రోజుల నుంచి అసలు చిన్న మోర్సల్ని కూడా తినలేదు. కానీ నీ దగ్గర చాలా బ్రెడ్లున్నాయి కదా. నేను మీతో పంచుకుంటాను, తద్వారా నేను ఆకలితో ఉండాలా? లేదు, నువ్వు నీ సొంత బ్రెడ్ తెచ్చుకుని ఉంటే మంచిది. సోదరా, ఆకలితో నా ప్రాణాలే పోతే అసలు నేను బ్రెడ్ తినలేకపోతే. నేను నా ఆస్తిని నీతో పంచుకున్నాను. అలాంటప్పుడు నువ్వు నీ బ్రెడ్లో కొంచెం నాతో పంచుకోలేవా?
ఓ, అయితే నువ్వు నాకంటే ధనవంతుడు అనుకుంటూ ఉన్నావా? అంటే కొంచెం అదృష్టం కలిసి వచ్చినందుక? అయితే నువ్వు నీ సంపద అంతా నాకిచ్చే, నా రొట్టెలోంచి కొంచెం నువ్వు తినొచ్చు, సరేనా? ఏమిటి? నేనా బ్రెడ్ని తీసుకొచ్చాను మిత్రమా? అయితే నువ్వు మరి ఈ అడవిలో కొన్ని రొట్టెలు ఎందుకు కొనుక్కోకూడదు? సరే. ఒప్పందం అంటే ఒప్పందమే. ఇగో తీసుకో, తిను. ఇంకా ఇది చాలా తక్కువ. ఇంత తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. సరే. షూ మేకరు దర్జీకి ఇచ్చిన రొట్టెమంతా పక్షి ఆకలిని కూడా తీర్చడానికి ఎంతో తక్కువ. కాబట్టి దర్జీ ఆకలితోనే ఉన్నాడు. అతను ఆకలితో బలహీనంగా అలసిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను మైకం వచ్చింది, నేల కూలిపోయాడు. స్వార్థపూరిత క్రూరమైన షూ మేకర్ నగరానికి నడుచుకుని వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత దర్జీకి స్పృహ వచ్చింది. ఈ 2 పక్షులు అతనితో మాట్లాడడం విన్నాడు. ఆ షూ మేకర్ నీకు ఏం చేశాడో మేం చూసాం మిత్రమా. జీవితం ఎప్పుడూ ఉదారంగా ఉన్న వారికి సహాయం చేస్తుంది. ఈ యాపిల్ తినండి, ఇంకా మీ అలసట అంతా కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత తూర్పు వైపుకు వెళ్ళు. అక్కడ పెద్ద నగరానికి మార్గం ఉంది. అక్కడికి చేరుకోవడానికి నీకింకా 2 రోజులు పడుతుంది. ధన్యవాదాలు, మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. అతను యాపిల్ని ఒక ముక్క కొరికాడు. వెంటనే దర్జీకి అలసట పోయింది. అతను వెంటనే మళ్ళీ నగరానికి నడుస్తున్నాడు. కానీ అతను త్వరలోనే మళ్ళీ ఆకలితో వచ్చినాడు. ఎందుకంటే అతనికి యాపిల్ ఉన్నప్పటికీ మనుషుల మనుగడ సాగించడానికంటే ఎక్కువ అవసరం. కానీ యాపిల్ అతన్ని బలంగా చేసింది. ఒక చెరువులో బాతుల్ని చూశాడు. నాకు చాలా ఆకలి వేస్తోంది బాతు, నన్ను క్షమించు. నేను నిన్ను వండుకొని తినేయాలి. నన్ను దయచేసి విడిచిపెట్టండి. నాకు పిల్లలు ఇంకా ఒక కుటుంబం ఉన్నారు. నన్ను మీరు వండుకొని తిన్నట్లయితే మీ ఆకలి తీర్చబడుతుంది కొన్ని గంటల కోసం. కానీ నా పిల్లలు జీవితాంతం తల్లిని కోల్పోతారు. ఓ, నాకు ఆకలైతే వేస్తోంది, కానీ నేను నీకింత బాధని కలిగించలేను. ఓ నా చిన్న హంస, నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ధన్యవాదాలు మానవా. నేను మీ దయను తిరిగి ఇస్తాను. ఇంకా సమయం వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ధన్యవాదాలు. అలా దర్జీ ఇంకా ఆకలితోనే నడవడం కొనసాగించాడు. ఒక తేనెపట్టు కనిపించింది. నేను కొంచెం తేనె తినగలను. ఇది కాస్త నా ఆకలిని తీరుస్తుంది కదా. దయచేసి మా ఇంటిని విచ్ఛిన్నం చేయొద్దు. దీన్ని నిర్మించడానికి మాకు చాలా సమయం పట్టింది. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఏదో ఒకటి తినాలి కదా. మా తేనె మీ ఆకలిని తీర్చగలదు కొన్ని గంటల కోసం. కానీ మాకు వారాలు గడపవలసి వస్తుంది దాన్ని నిర్మించడానికి మళ్ళీ. సరే, నీ ఇల్లు నేను తాకనులే. ధన్యవాదాలు మానవా. నేను మీ దయను తిరిగి ఇస్తాను. ఇంకా సమయం వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ధన్యవాదాలు. అలా దర్జీ నడకని కొనసాగిస్తూ పెద్ద నగరానికి చేరుకున్నాడు. అతనికి ఒక వ్యాపారి భార్య కోసం కొన్ని కర్చీఫ్స్ ని ఎంబ్రాయిడరీ చేశాడు. బోరు డబ్బు సంపాదించాడు. దాని ద్వారా తనను తాను పోషించుకున్నాడు. నగరంలో దుకాణాన్ని పెట్టాడు. అతని చిలిపి ఉల్లాసమైన మంచి స్వభావంతో కస్టమర్లు అతని వద్దకు వచ్చారు. నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. నిజానికి బాగా పేరు తెచ్చుకున్నాడు. అతను రాజుకు రాయల్ టైలర్గా నియమించబడ్డాడు. కానీ జీవితంలో కొన్ని సమయాల్లో చమత్కారమైన మలుపులు తీసుకోవచ్చు కదా. ప్యాలెస్లో దర్జీని నియమించినట్టే షూ మేకర్ కూడా రాయల్ షూ మేకర్గా మారాడు. ఎప్పటిలాగానే దర్జీ పట్ల అసూయపడ్డాడు. ఈ రోబ్ చాలా అద్భుతంగా ఉంది టైలర్ గారు. మరి దీనికి తగ్గట్టుగా నా కోసం ఒక మంచి షూస్ తయారు చేసి ఎందుకు ఇవ్వకూడదు? మీరు చెప్పినట్టే చేస్తాను. గుర్తుంచుకో, నువ్వు తయారు చేసే షూస్ కూడా రోబ్ లాగే అందంగా ఉండాలి. తప్పకుండా సార్. షూ మేకర్ రాజు కోసం దర్జీపై ఎక్కువ అసహ్యపడుతున్నాడు.
దర్జీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించింది. దర్జీని వదిలించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించాడు. అయ్యగారు, ఆ టైలర్ యొక్క స్టిచ్చింగ్ చాలా బాగానే ఉంది, కానీ తను చేసిన ఈ మంచి పనికి తనకి మంచి జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ టైలర్ ఇక్కడ గురించి చాలా చెత్త విషయాలు అందరికీ చెప్తూ ఉన్నాడు, అది కూడా మీ గురించి, ఇంకా ప్యాలెస్ గురించి కూడా. నిజంగానా? ఏం చెప్పాడు అతను? మీకు గుర్తుందా మీ ఏన్షియంట్ క్రౌన్ మీ గ్రాండ్ ఫాదర్ ఫారెస్ట్ లో మర్చిపోయింది? ఓ అవును, ఆ క్రౌన్ చాలా ఎక్స్ట్రాడినరీ. అది నాకు తిరిగి దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే నేను ఆ టైలర్ ఒకరోజు చెప్తుంటే విన్నాను, తాను ఆ క్రౌన్ ని 24 గంటల్లోనే తిరిగి తీసుకువస్తాను అని చెప్పాడు. ఇది నిజమా? తనకి ఎంత ధైర్యం మా గురించి ఇలాంటివి చెప్పడానికి అందరికీ. తనని నా దగ్గరికి తీసుకురండి. అలాగే అయ్యగారు, నేను విన్నాను నువ్వు మా ఏన్షియంట్ క్రౌన్ ని 24 గంటల్లో తిరిగి తీసుకువస్తానన్నావని. మహారాజా, అది నేను ఎప్పటికీ... నువ్వు చాలా మంచివాడివి టైలర్, అందుకే నువ్వు నా గురించి ఏం చెప్పినా నేను పట్టించుకోవట్లే. కానీ నీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. వచ్చే 24 గంటల్లో ఆ క్రౌన్ ని తెచ్చి నాకు ఇవ్వు. ఒకవేళ తీసుకురాకపోతే నువ్వు ఈ సిటీని వదిలి ఎప్పటికీ వెళ్ళిపోవాలి, సరేనా? కానీ నీ దగ్గర కేవలం 24 గంటలు మాత్రమే ఉన్నాయి. ఇది ఎంతో అసాధ్యమైన పని అని దర్జీకి తెలుసు. కిరీటం ఎలా ఉంటుందో కూడా అతనికి ఏమాత్రం తెలియదు. పాపం అతను తన వస్తువులు సర్దుకుని పట్టణాన్ని విడిచిపెట్టాడు. అతను తర్వాత పట్టణానికి చేరుకోవడానికి మళ్లీ అడవి గుండా ప్రయాణించాల్సి వచ్చింది. అతను బాతుల్ని కలుసుకున్న చెరువు వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. హే మానవా, ఎలా ఉన్నావు? ఓ నా మిత్రమా, అది నా అదృష్టం నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టే ఉంది. అందుకనే నేను ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఏం జరిగింది? దర్జీకి బాతుకి జరిగిందంతా చెప్పాడు. రాజకిరీటమా? మంచిది. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఈ చెరువు దిగువన ఉన్నది. రాజుగారి తాత నీరు త్రాగడానికి ఇక్కడికి ఆగి అనుకోకుండా కిరీటాన్ని ఇక్కడే పడేశారు. నువ్వు దాన్ని నా గురించి తేగలవా? తప్పకుండా. అలా బాతు కుటుంబం మొత్తం నీటిలో ఉన్న రాజకిరీటాన్ని తెచ్చింది. దర్జీ బాతుకు కృతజ్ఞతలు చెప్పి ప్యాలెస్కు తిరిగి పరిగెత్తాడు. రాజు ఎంతో సంతోషించాడు. షూమేకర్ మాత్రం అసూయపడ్డాడు. అతను త్వరలోనే దర్జీని తొలగించడానికి మరొక ప్రణాళికని యోచించసాగాడు. తను క్రౌన్ తెచ్చాడు, బాగానే ఉంది, కానీ అప్పటినుంచి మీకోసము ఇంకా అందరికీ చెప్తూనే ఉన్నాడు ఎక్కువగా. ఎందుకు? ఇప్పుడేం చెప్తున్నాడు తను అంటున్నాడు తను కేవలం టైలర్ మాత్రమే కాదు, తను ఒక స్కల్ప్టర్ కూడా అని. తను ఈ వ్యాక్స్ స్కల్ప్చర్ ద్వారా ఈ మొత్తం ప్యాలెస్ ని నిర్మిస్తానని చెప్పాడు. ప్రతి రూము, ప్రతి పిల్లర్, ప్రతి మేకుతో సహా ఈ ప్యాలెస్ లో ఉన్నవన్నీ అచ్చుగుద్దుతానన్నాడు. అది కూడా 24 గంటల లోపలనే చేస్తా అన్నాడు. అలాగా? ఆ టైలర్ కి చాలా టాలెంట్స్ ఉన్నాయి కదూ. తనని వెంటనే నా దగ్గరికి పిలవండి. అలాగే నా అయ్యగారు. అయితే నువ్వు ఈ గ్రాండ్ ప్యాలెస్ ని ఎగ్జాక్ట్ మోడల్ గా దించుతావని నేను విన్నాను. ఓ మహారాజా, అది నేను ఎప్పుడు అయితే నీ దగ్గర కేవలం 24 గంటలే ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఉన్న వాటిని ప్రతి ఒక్కదాన్ని మోడల్ రెడీ చేసి ఉంచాలి. అది మేకులు కానీ ఏది మిస్ అవ్వకూడదు. ఏదైనా మిస్ అయితే నువ్వు ఈ సిటీని వదిలి వెళ్ళిపోవాలి ఎప్పటికీ. సరే మహారాజా. ఈసారి దానికి సహాయం చేయలేదని దర్జీ అనుకున్నాడు. అతను తన వస్తువులు సర్దుకుని నగరం విడిచి వెళ్ళిపోయాడు. ఒక గొంతు విన్నప్పుడు అడవిలో ప్రయాణించడం సులభం అయింది. హలో హ్యూమన్, ఎందుకు మీరంత విచారంగా ఉన్నారు? దర్జీ వెనక్కి తిరిగి చూశాడు. అతని చుట్టూ తిరుగుతున్న ఒక తేనెటీగ ఉంది. దర్జీ అతనికి మైనపు మోడల్ గురించి ప్రతిదీ చెప్పాడు. ఓ ఇంతే అంటారా? ఇంటికి వెళ్ళు మానవా, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నా తేనెటీగలు మరియు నేను ఏ సమయంలో ఏదైనా మోడల్ సిద్ధంగా ఉంచుతాము.
అలా దర్జీ తన ఇంటికి వెళ్లి తేనెటీగలు ప్యాలెస్లోకి ఎగిరి ప్రతి కిటికీని, ప్రతి స్తంభం మరియు గోరుని బాగా చూస్తూ ఉదయాన్నే వారు దాని యొక్క ఖచ్చితమైన ప్రతిరూపాన్ని నిర్మించి టైలర్కిచ్చారు. టైలర్ దానిని రాజుకి అందజేశాడు. బాబోయ్, ఇది చాలా అందంగా ఉంది. టైలర్, చాలా మంచి పని చేశావు. దీని గురించి నువ్వేమనబోతున్నావు బాబు? ఇంకా టైలర్ మన గురించి అందరికీ చెప్తున్నాడని నువ్వు అనుకుంటూ ఉన్నావా? నన్ను క్షమించండి మా అయ్యగారు. అసలు నువ్వేం మనిషివి? వేరే వాళ్ళ గురించి, వాళ్ళ వెనకాల వాళ్ళ గురించే సాడీలు చెప్పాలని చూస్తూ ఉన్నావు. నువ్వు ఈ టైలర్ని చూసి ఈర్ష్యపడుతున్నావు కదూ. అందుకే నువ్వు తనని ఆ అడవిలో ఆకలితో అలానే మాడకొట్టి వచ్చావు. ఏంటయ్యగారు, అది మీకు తెలుసా? నేను ఇక్కడ రాజుని. ఇవన్నీ నాకు తెలిసి తీరాలి. నేను ఈ టైలర్ని ఫాలో అయ్యాను. ఫారెస్ట్ లో అన్ని క్రీచర్స్ తన గురించి అన్నీ చెప్పాయి. ఇది నిజం. నువ్వు మంచి చేస్తే లైఫ్ లో మంచి జరుగుతుంది. ఇంకా నువ్వు చెడు చేస్తే నీతో కూడా చెడే జరుగుతూ ఉంటుంది. నువ్వు ఒక చెత్త మరియు ఈర్ష్య గల షూ మేకర్. నీకు ఈ రాజ్యంలో కానీ నా కోటలో కానీ అస్సలే ప్లేస్ లేదు. అలాగే అయ్యగారు. మరి మీరు అతన్ని క్షమించలేరా మహారాజా? నేను తనని క్షమిస్తున్నాను. అందుకే తనని జైల్లో వేసి ఆకలితో మాడగొట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇతనికి నా రాజ్యంలో అస్సలు చోటు లేదు. వచ్చే 1 గంటలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నువ్వు టైలర్, నీలాంటి వాళ్ళు నా రాజ్యంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. ఇంకా నీకు ఇక్కడ నువ్వు చనిపోయేంత వరకు లగ్జరీ ఇంకా కంఫర్ట్ అలాగే ఉంటుంది. ఆ విధంగా అతను చేసిన మంచి కారణంగా దర్జీ జీవితాంతం సంతోషంగా, గౌరవంగా జీవించాడు. అతను చేసిన చెడు కోసం షూ మేకర్ నగరం విడిచి వెళ్లవలసి వచ్చింది. అతని గురించి మరెవరూ ఎప్పుడూ వినలేదు.